హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమణ గౌడ్ గొడసల. మరో కీలకమైన అంశంతో మీ ముందుకు రావడం జరిగింది. ఈ వీడియోలో మనం ఇండియన్ రైల్వేలకు సంబంధించిన కీలక అంశాలపైన చర్చించుకుందాము. ఖచ్చితంగా ఈ ఏరియా నుండి రానున్న ఎగ్జామ్లో ఒక బిట్ని మనం ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంది. సో మరి ఆ అంశాలు ఏదో ఒక్కొక్క దాని గురించి ఇప్పుడు మనం చర్చించుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, దేశంలో తొలి రైలుకు 2025 నాటికి 172 ఏళ్ళు. సో మరి భారతదేశంలో ముఖ్యంగా రైల్వేల చరిత్ర చూస్తే మనం ఘనమైన చరిత్రగా చెప్పవచ్చు. మరి నేటికి అంటే 2025 నాటికి భారతదేశంలో రైల్వేలు ప్రారంభమై 172 ఏళ్ళు నిండడం జరిగింది. సో మరి తొలి ప్యాసింజర్ రైలు ఎక్కడి నుండి ఎక్కడి వరకు జరిగింది, సో ఏ రోజు నాటికి 172 ఏళ్లను పూర్తి చేసుకుందో ఒకసారి మనం పరిశీలించుకుందాం. దేశంలో నిత్యం కోట్లాది మంది ప్రయాణికులకు సేవలు అందిస్తున్న భారతీయ రైల్వే 2025 ఇక్కడ డేట్ని కూడా మనం చూద్దాం. 2025 ఏప్రిల్ 16 నాటికి 2025 ఏప్రిల్ 16 నాటికి 172 ఇయర్స్ 172 సంవత్సరాలను పూర్తి చేసుకోవడం జరిగింది. సో ఏ రోజు నాటికి ఎన్ని సంవత్సరాలు అనేది ఇక్కడ మనకు ప్రధానమైన ఇంపార్టెంట్. మరి భారతదేశంలో తొలి ట్రైన్ తొలి ఫస్ట్ ప్యాసింజర్ ట్రైన్ ఇన్ ఇండియా, సో మరి అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నడిచింది అనేది ఒకసారి చూస్తే 1853 ఏప్రిల్ 16న ముంబైలోని బోరీ బందర్ నుండి తానే వరకు బయలుదేరిన ఈ రైలు దేశంలోనే తొలి ప్యాసింజర్ రైలుగా మనకు చరిత్రలో నిలవడం జరిగింది. సో మరి 1853 ఏప్రిల్ 16, 2025 ఏప్రిల్ 16 నాటికి మనందరికి తెలుసు 172 ఇయర్స్ 172 సంవత్సరాలను పూర్తి చేసుకోవడం జరిగింది. అది ఇక్కడ గమనించాలి. మరి తొలి ప్యాసింజర్ రైలుగా చెప్తున్న ఈ రైలు జస్ట్ 34 కిలోమీటర్స్ 34 కిలోమీటర్లు 14 బోగీలు 45 నిమిషాల పాటు ఈ రైలు ప్రయాణించడం జరిగింది. ఈ రైల్లో ఫస్ట్ తొలి ట్రిప్ కాబట్టి కేవలం ఈ రైల్లో గెస్ట్ 400 మంది అతిథులు మాత్రమే ఈ రైల్లో ప్రయాణించడం జరిగింది. సో ఇది భారతదేశానికి సంబంధించిన రైల్వే చరిత్ర, ముఖ్యంగా తొలి ప్యాసింజర్ ట్రైన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మరో అంశంతో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోను కూడా ఇళ్ళని చూద్దాం. నెక్స్ట్ అంశం మనం విద్యుత్ రైలుకు శతవసంతాలు. అంటే భారతదేశంలో ఎలక్ట్రిక్ ట్రైన్ ప్రారంభమై 100 సంవత్సరాలు నిండినాయి. ఇక్కడ రెండు భిన్నమైన అంశాలు. అదేమో అంతకు ముందుదేమో అసలు రైలు ప్రారంభమై 172 ఏళ్ళు. సో మనందరికీ తెలుసు రైలు ఫస్ట్ అయితే బొగ్గు, తర్వాత డీజిల్, మళ్ళీ ఎలక్ట్రానిక్, సో ఇవి చేంజ్ అవుతున్నాయి. మరి మనం ఫస్ట్ ట్రైన్ని చూసినాము. ఇప్పుడు ఏంటంటే తొలి ఎలక్ట్రిక్ ట్రైన్, భారతదేశంలో మొదటి ఎలక్ట్రిక్ ట్రైన్కు 2020 నాటికి శతవసంతాలు అంటే 100 ఇయర్స్ను నిండడం జరిగింది. సో మరి భారతీయ రైల్వేలో విద్యుత్ రైలు ప్రారంభమై 2025 ఏప్రిల్ 3 నాటికి, అది ఇక్కడ ఇంపార్టెంట్, 2025 ఫిబ్రవరి 3 2025 ఫిబ్రవరి 3 నాటికి మనకు 100 ఇయర్స్ను పూర్తి చేసుకోవడం జరిగింది. ఇది ఇక్కడ ఇంపార్టెంట్. మరి 100 ఇయర్స్ చేసుకుందంటే ఏ రోజు ప్రారంభమైంది అనేది మనకు నేను చెప్పకున్నా మీకు అర్థం చేసుకోగలగచ్చు. 1925 ఫిబ్రవరి 3న మన దేశంలో తొలి విద్యుత్ రైలు, ఇది ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ నుండి కుర్లా స్టేషన్ల మధ్య ఈ తొలి ట్రైన్ నడిచింది. అదేమో మొదటి ట్రైన్ బాంబే టు తానే. ఇప్పుడు మనం యాక్చువల్లీ అది ఒకప్పుడు బొంబాయి అనేవాళ్ళం, మనం ప్రస్తుతం అయితే ముంబై అంటున్నాం. అది బొంబాయి నుండి తానే వరకు. ఇది మాత్రం మనకు ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ నుండి కుర్లా స్టేషన్ల మధ్య ఈ ట్రైన్ నడవడం జరిగింది. మరి ఈ ట్రైన్ మన అందరికీ తెలుసు 1925 అంటేనే అప్పటికి భారతదేశానికి స్వాతంత్రం రాలేదు, మనం బ్రిటిష్ వారి ఆధీనంలో ఉన్నాం. సో బ్రిటిష్ వారి ఆ కాలంలోనే భారతదేశంలో రైల్వేలు ప్రారంభమైన విషయం మనందరికీ తెలిసే ఉంటుంది. సో మరి అందుకే 1853, ఇది 1925 ఫిబ్రవరి 3న మన దేశంలో తొలి విద్యుత్ రైలు ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ నుండి కుర్లా స్టేషన్ల మధ్య నడిచింది. సో మరి ఈ రైలుని అప్పటి బాంబే ప్రెసిడెన్స్ గవర్నర్ లెస్లీ విల్సన్ పచ్చ జెండా ఊపి ఈ రైల్ని ప్రారంభించడం జరిగింది. ఇది మనకు ఫస్ట్ ఎలక్ట్రిక్ ట్రైన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మరో అంశం మనందరికీ తెలిసే ఉంటుంది. నిజానికి ఈ దేశంలో ఇప్పటికే సముద్రాలపైన కావచ్చు, అలాగే నదులపైన కావచ్చు, చాలా వంతెనలు ఉన్నాయి, బ్రిడ్జెస్ ఉన్నప్పటికీ కూడా తాజాగా ఇటీవల వార్తల్లో నిలిచిన
పంబన్ వంతెన మాత్రం ఒక ప్రత్యేకమైన బ్రిడ్జిగా మనం చెప్పవచ్చు. సో ఈ బ్రిడ్జి నుండి కూడా రానున్న రోజుల్లో మనం ఒక ప్రశ్నను ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంది. సో మరి ఈ బ్రిడ్జి యొక్క ప్రత్యేకత ఏంది అనేది మనం ఒకసారి చూస్తే, భారత ప్రధాన భూభాగాన్ని భారత ప్రధాన భూభాగాన్ని రామేశ్వరం ద్వీపంతో కలుపుతూ ఆధునిక సాంకేతికతతో నిర్మించిన భారతదేశపు మొట్టమొదటి, ఇదే ఇంపార్టెంట్, భారతదేశం ఇండియాస్ ఫస్ట్ ఆర్ కంట్రీస్ ఫస్ట్ వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్. ఇది ఇక్కడ ప్రత్యేకం. రేపు అడుగుతాడు, భారతదేశంలో మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ ఏ రాష్ట్రంలో కలదు లేదా ఎక్కడ నిర్మితమైంది, ఆ బ్రిడ్జ్ పేరుంది. బ్రిడ్జ్ ఏదంటే పంబన్ వంతెన. ఏ రాష్ట్రం అనేది తమిళనాడు రాష్ట్రం. అది కూడా మనం ఇక్కడ గమనించాలి. సో ఇది మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ను ప్రధాని నరేంద్ర మోదీ 2025 ఏప్రిల్ 6వ తేదీన ఈ బ్రిడ్జ్ను ప్రారంభించడం జరిగింది. సో మరి నేను ఇంతకుముందు చెప్పిన యాక్చువల్లీ పంబన్ వంతెన అనేది మనకు గతంలో బ్రిటిష్ వారి కాలంలోనే 1914 సంవత్సరంలోనే నిర్మించడం జరిగింది. కాకపోతే దానికి 100 years అయిపోయినాయి. అది శిథిలావస్థలో చేరడంతో దాని స్థానంలో మరి నూతనంగా దాని పక్కనే నూతనంగా ఈ పంబన్ వంతెనను నిర్మించడం జరిగింది. సో మరి ఓవరాల్గా ఎన్ని కిలోమీటర్స్ అనేది చూస్తే 2.8 కిలోమీటర్ల పొడవైన ఈ నూతన వంతెనను ఎవరు నిర్మించింది అనేది ఒకసారి చూస్తే రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ 535 కోట్లతో దీన్ని నిర్మించడం జరిగింది. మరి ఈ బ్రిడ్జ్ యొక్క ప్రత్యేకత ఏంది అనేది ఇక్కడ మనకు ప్రధానమైన ఇంపార్టెంట్. ఈ బ్రిడ్జిలో 72.5 మీటర్ల పొడవైన వర్టికల్ లిఫ్ట్ స్పాన్ ఉంది. ఇది ఏంటంటే ఒకవేళ మనకి ఈ షిప్స్ ఒకవేళ ఆ మార్గంలో వెళ్ళినప్పుడు ఈ బ్రిడ్జ్ ఏదైతే మనం ఈ వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జ్ అంటున్నామో ఇది పైకి ఒక 17 మీటర్ల ఎత్తు వరకు పైకి దీన్ని ఎత్తవచ్చు. సో పైకి మళ్ళీ ఈ షిప్ వెళ్ళిన తర్వాత యథావిధిగా అది మళ్ళీ అదే స్థానానికి వస్తుంది. సో అది ఇక్కడ ప్రత్యేకత. ఈ 17 మీటర్ల ఎత్తు వరకు ఎత్తిన తర్వాత దీని నుండి నౌకలు మనకు సాఫీగా ప్రయాణాలు రాకపోకలు కొనసాగించవచ్చు. అది ఇక్కడ మనం ప్రత్యేకత. మరి ఇదే రోజున ప్రధాని నరేంద్ర మోదీ ఈ బ్రిడ్జ్ మీదుగా నడిచే రామేశ్వరం తాంబారం ప్రత్యేక రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించడం జరిగింది. సో మరి ఇది ఏ జిల్లాలో ఉంది? తమిళనాడు రాష్ట్రం అన్నాం, కానీ నిజానికి ఏ జిల్లా అనేది ఒకసారి చూస్తే తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో ఈ బ్రిడ్జ్ను నిర్మించడం జరిగింది. ఈ బ్రిడ్జ్ నిర్మాణ పనులను 2019 మార్చ్ 1వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయడం జరిగింది. సో ఆయననే శంకుస్థాపన చేయడం జరిగింది. ఆయననే 2025 ఏప్రిల్ 6వ తేదీన ఈ బ్రిడ్జ్కు ప్రారంభించడం జరిగింది. సో ఇలా ఇంపార్టెంట్, ఏ రోజు ఎక్కడ ఈ బ్రిడ్జ్ ప్రత్యేకత ఏంది, సో మొదటి ట్రైన్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు నడిచింది అనే దాని మీద రానున్న రోజుల్లో ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది. సో వన్స్ అగైన్ దిస్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ అది ఇక్కడ మనకు ఇంపార్టెంట్, తమిళనాడు రాష్ట్రంలో ఉంది. అది మరో అంశాన్ని కూడా మనం చెప్దాం. సో ఫస్ట్ మనకి ఇక్కడ రైల్వే బోర్డు చైర్మన్గా మొత్తానికి రైల్వే బోర్డుకు 47వ చైర్మన్ అండ్ CEO. ఇక్కడ CEO అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లేదా ముఖ్య కార్యనిర్వహణాధికారిగా సతీష్ కుమార్ 2024 సెప్టెంబర్ 1వ తేదీన ఆయన బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఈయన ఈ పదవిని చేపట్టిన తొలి దళిత వ్యక్తి మనకు సతీష్ కుమార్. సో మరి ఈయన 1986 బ్యాచ్కి చెందిన ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ IRMS అధికారి. అది ఇక్కడ మనం గమనించాలి. సో ఈ 4 అంశాల నుండి ఒక బిట్ని మనం ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంది. మరిన్ని వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ రమణ గౌడ్ కరెంట్ అఫైర్స్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సో ఆల్ ద బెస్ట్.